అయోధ్యలో బాలరాముడి దివ్య రూపం ఆసక్తిని పెంచింది. ఈ నెల 22న నిజానికి ప్రాణప్రతిష్ఠ జరగాల్సి ఉంది. కానీ ఈలోపే బాలరాముడి దివ్య రూపం బయటకొచ్చింది. ఉదయం బాలరాముడి విగ్రహాన్ని వస్త్రంతో కప్పి ఉంచారు. మధ్యాహ్నం కేవలం కళ్లకు మాత్రమే గంటలు కట్టారు. ఇప్పుడు పూర్తిగా రాముడి దివ్య స్వరూపాన్ని బయటకు విడుదల చేశారు. అయోధ్యలో బాలరాముడి దివ్యరూపం ఆసక్తి కనపరుస్తోంది. ఈ నెల 22న నిజానికి ప్రాణప్రతిష్ఠ జరగాల్సి ఉంది. కానీ ఈలోపే బాలరాముడి దివ్యరూపం బయటకొచ్చింది. ఉదయం బాలరాముడి విగ్రహాన్ని వస్త్రంతో కప్పి ఉంచారు. మధ్యాహ్నం కేవలం కళ్లకు మాత్రమే కంతలు కట్టారు. ఇప్పుడు పూర్తిగా రాముడి దివ్య స్వరూపాన్ని బయటకు విడుదల చేశారు. ప్రాణప్రతిష్ఠ జరగవలసిన బాలరాముడి దివ్య స్వరూప విగ్రహాన్ని అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ విగ్రహానికి పొద్దునే ఒక పిక్చర్ రావడం జరిగింది. బట్ అప్పుడైతే దుప్పటితో కప్పి ఉంది. ఆ తర్వాత కేవలం కళ్లకు గంతలు కట్టిన విగ్రహాన్ని మనం చూసాం. బట్ ఇప్పటికి మాత్రం పూర్తి రూపాన్ని మనం చూడగలుగుతున్నాం. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు మొత్తం అంతా చక్కలు కొడుతోంది. ఇప్పుడు అందరి వైపు కూడా అయోధ్య వైపే చూపు కనిపిస్తున్న తరుణంలో బాలరాముడి విగ్రహానికి సంబంధించిన దివ్య రూపం అయితే మనకు కనిపిస్తోంది. చిరునవ్వు చిందిస్తున్నట్టు ఒక 7 నుంచి 8 సంవత్సరాల వయసున్న పిల్లవాళ్ళు ఎలా ఉంటారో అలాంటి విగ్రహం ఈ బాలరాముని విగ్రహంగా చెప్పుకుంటున్నారు. ఈ నెల 22వ తేదీన దీనికి ప్రాణ ప్రతిష్టాపన జరగబోయే విగ్రహం ఇది. అయితే దానికి ముందే ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ద్వారా కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అక్కడ ఉన్న విగ్రహాన్ని కన్నులారా చూసే అవకాశంగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అయితే మాత్రం ఫోటోస్ కావచ్చు అన్ని సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. మొత్తానికి మీడియా వ్యాప్తంగా ఇది ఒక సెన్సేషనే అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన దీనికి ప్రాణ ప్రతిష్ఠ జరగవలసి ఉంది. ముందే బాలరాముడి దివ్య దర్శనం అయితే ప్రతి ఒక్కరికి కనువిందు చేస్తోంది. మనం ఇంతకు ముందు వచ్చిన పిక్చర్ని ఒకసారి గమనించినట్లయితే దానికి సంబంధించి బాణం విల్లు ఇవి రెండు కూడా మనకి ఒక పిక్చర్లో కనబడటం లేదు. ఇంకొక పిక్చర్లో మాత్రం క్లియర్గా విల్లు బాణాన్ని కూడా పెట్టిన పిక్చర్ 2 రకాలుగా కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పిక్చర్కి సంబంధించి ఎవరు విడుదల చేశారో తెలియనప్పటికీ కూడా ఇది ఆథరైజ్గా వచ్చిందా లేదా అంటే దానికి సమాధానం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ విగ్రహం అయితే మాత్రం అయోధ్య వైపు ఎదురు చూస్తూ రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళని ఒకంత ఆనందానికి గురిచేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒక భావోద్వేగపు ఒక పిక్చర్గా కూడా దీన్ని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. 22వ తేదీన దీనికి సంబంధించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఉదయం అయితే ఒక శ్వేత వస్త్రంతో కప్పి ఉన్న విగ్రహం కనిపించింది. మధ్యాహ్నానికి కళ్లకు గంతలు కట్టిన విగ్రహాన్ని పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది. బట్ ఇప్పుడైతే మాత్రం కళ్లకు గంతలు కూడా లేకుండా ఒక విగ్రహ పిక్చర్ని బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క చిన్న మార్కింగ్ను కూడా ఆ విగ్రహంలో మనం గమనించినట్లయితే ఒక శిల్ప నైపుణ్యం అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తోంది. అక్కడ తోరణం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా జుట్టు రింగులు తెంగి ఉండడం లేదంటే పిల్లలు ఎలా ఉంటారో అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా శ్రీరాముడిని చూసినట్టుగా ఉందంటూ కూడా కొంతమంది దీనికి సంబంధించి కామెంట్స్ కూడా పెడుతున్నారు. మొత్తానికి బాలరాముడి విగ్రహం ప్రతి ఒక్కళ్ళకి కన్నువిందు చేస్తోంది. అయోధ్యకి సంబంధించిన ఆసక్తికర పరిణామాల్లో ఈ విగ్రహాన్ని చూస్తూ ప్రతి ఒక్కళ్ళు తన్మయంతో ఉన్నారనే చెప్పాలి. మైమర్చిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చాలా మంది ఇక్కడికి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పిక్చర్ రావడం అయితే మాత్రం ఒకంత ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. మొత్తానికి బాలరాముడి విగ్రహ పిక్చర్ రూపం అయితే మాత్రం కళ్ళకు కట్టినట్టుగా ఉంది. నిజంగా బాలరాముడు ఇలాగే ఉంటాడా అనిపించేలాగా ఆ విగ్రహ ప్రతిమ అయితే మాత్రం కనిపిస్తోంది. దివ్యమైన రూపం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రాముడికి సంబంధించి ప్రత్యేకంగా అక్కడ విల్లు బాణం రెండూ కూడా సపరేట్గా పెట్టి ఉంచారు. శిల అయితే మాత్రం నల్లరాయి శిల అని మనం తెలుసుకునేలాగా కనిపిస్తోంది. కలర్ అయితే నిజానికి చాలా అద్భుతంగా చెక్కారు. సో కొంతమంది మనం గమనించినట్లయితే కాలారాం అంటూ ఉంటారు. అంటే విగ్రహం అంతా నలుపుగా చెక్కి ఉన్న ఆ రాముణ్ణి సో రామ్ లల్లాగా ప్రతి ఒక్కళ్ళు ముద్దుగా పిలుచుకుంటున్న అయోధ్య రాముడికి సంబంధించిన బాలరాముడి విగ్రహం ప్రతిష్ట 22వ తేదీన జరగవలసి ఉండగా ముందుగానే దీనికి సంబంధించిన దివ్య రూపం అయితే మాత్రం దర్శనం ఇచ్చింది భక్తులకి అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతోంది.